ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ 4 పనులు చేసే స్త్రీలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వెళ్ళదు. పేదరికం అనుభవిస్తారు. ఎప్పుడు దరిద్రంతో కట్టుమిట్టాడుతూ ఉంటారు. కష్టాలను అనుభవిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. సనాతన ధర్మంలో స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఎందుకంటే ఆమె ఇంటికి ఆధార స్తంభం, శుభ సంచారిణి, ధర్మపాత్ర. అయితే కొన్ని చెడు గుణాలు గల స్త్రీలు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఐశ్వర్యం రావడం కష్టమని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కేవలం ధనలాభమే కాదు, ఒక ఇంట్లో శాంతి, ఆరోగ్యము, సంతోషము ఉండాలంటే స్త్రీ కొన్ని తప్పులు చేయకూడదు. ఒకసారి కృష్ణుడికి నారదుడి దగ్గరికి వచ్చి, ఓ ప్రభువు, లక్ష్మీ ఇంట్లో అంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే స్త్రీలు ఎలాంటి పనులు చేయకూడదు, స్త్రీలు ఏ పనులు చేయడం వల్ల లక్ష్మీ ఇంట్లో నిలవదు, ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో పేదరిక దరిద్రం తాండవిస్తుందని, దానికి కారణం ఏమిటని దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అడిగాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారదముని, మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే నేను మీకు ముందుగా ఒక కథను చెప్తాను. కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది. అదేమిటంటే, ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాల్సి ఉంటుంది. పూర్తిగా విన్నవారికి సకల ఐశ్వర్యాలు, లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని స్వయంగా విష్ణుమూర్తి నారదుడితో చెప్పారు. అలాగే ఎవరైతే పూర్తిగా ఈ కథను వింటారో వారికి సర్వ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, పూర్వం ఒక గ్రామంలో ఒక చిన్న కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ ఇంటి యజమాని పేరు రాఘవుడు, అతని భార్య సరోజ. వారికి 2 పిల్లలు ఉన్నారు. రాఘవుడు ఒక చిన్న వ్యాపారి. అతని వ్యాపారం ఒకప్పుడు బాగా నడిచేది, కానీ గత కొన్ని రోజులుగా ఏమాత్రం కూడా లాభం రావడం లేదు. అప్పుల భారం పెరిగిపోతూ కుటుంబం నానాటికి పేదరికంలో కూరుకుపోతుంది. ఇంట్లో ఎప్పుడు కూడా కలహాలు, అపశృతి, ఒత్తిళ్లు ఉండేవి. సరోజని ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉండేది. రాఘవుడు ఎంత శ్రమించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదు. ఈ పరిస్థితి కారణం ఏమిటని అర్థం కాక అతడు ఆ గ్రామంలో ఉన్న పూజారులు, పంతుల్ని అడిగాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఎంతో పేరుగాంచిన సన్యాసి ఒకరు వచ్చారు. అతని గురించి తెలుసుకున్న రాఘవుడు ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను. నా వ్యాపారం నష్టాల్లో ఉంది. మా ఇంట్లో పేదరికం తాండవిస్తుంది. ఈ పేదరికం నుంచి బయటపడే మార్గం చెప్పండి స్వామి అని పరిష్కారం అడిగాడు. దానికి సన్యాసి రాఘవయ్యని, నీ సమస్య ఏంటో తెలియాలంటే ముందు నీ ఇంటికి సందర్శించాలని కోరాడు. దానికి రాఘవయ్య ఒప్పుకొని సన్యాసిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సన్యాసి ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ఇంట్లోని వాతావరణం గమనించాడు. సరోజ బద్ధకంగా ఉంది. ఇంటి చుట్టూ చెత్త ఉంది. ఇల్లంతా అపరిశుభ్రంగా ఉంది. పిల్లలు స్నానం చేయకుండా మురికిగా ఖాళీ కడుపుతో తిరగడం, అతనికి ఇవన్నీ కూడా అతని దృష్టికి వచ్చాయి. పైగా సరోజ ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం లేదు. ఆమె సన్యాసిని పలకరించడం లేదు. దాంతో సన్యాసికి విషయం అర్థమైపోయింది. సరోజ ప్రతిరోజు కూడా రాఘవుతో కోపంగా మాట్లాడేది. అతడు ఎంత శ్రమించినా అతడు అనుచితమైన మాటలనేది పిల్లలపైనే కాదు, ఇరుగు పొరుగు వారిపైన కూడా ఆమెకు గౌరవం ఉండేది కాదు. ఆమె ఉదయాన్నే లేవలేదు. ఆలస్యంగా లేచి ఇంటి పనులు చేసి సమయాన్ని వృధా చేస్తూ కాలక్షేపం చేస్తుంది. ఇంట్లో ఎక్కువగా ఎక్కడ చూసినా పాడైపోయిన ఆహారం, బొద్దింకలు, అపరిశుభ్రత కనిపిస్తూ ఉంది. వంటగది కూడా మురిగ్గా ఉంది. సరోజ తన అత్తమామలు గౌరవించదు. ఇవన్నీ చూసిన సన్యాసి మెల్లగా రాఘవ్ పక్కకు తీసుకువెళ్ళి ఇలా అన్నాడు, రాఘవుడు, ఒక ఇంట్లో లక్ష్మీదేవి నివసించాలంటే నైతికత, గౌరవము, పరిశుభ్రత, శ్రద్ధ ఉండాలి. మీ ఇంట్లో అవి లేవు. లక్ష్మిని మీరు స్వయంగా ఆహ్వానించుకుంటున్నారు. సరోజ తల్లి,
అంటే తల్లి స్వరూపునిగా ఉండాలి. ఆమె ఉదయమే నిద్ర లేవాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, పెద్దవారిని గౌరవించాలి. కానీ ఇలా చేయట్లేదు. ఆమె వెళ్ళిన మీ కుటుంబం నాశనమవుతుంది కనుక ఆమె ప్రవర్తన మార్పు అంటే ఆమె ప్రవర్తనను మార్చు. అప్పుడు మళ్ళీ నీకు లక్ష్మి అనుగ్రహంతో పూర్వ వైభవం తిరిగి వస్తుందని చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సన్యాసి చెప్పిన మాటలు విని రాఘవుడు బాధపడ్డాడు. తన భార్యతో మాట్లాడి ఆమెను మార్చుకుని ఒప్పించాలి అనుకున్నాడు. కానీ అతని భార్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కానీ ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఒకరోజు రాఘవుడు చాలా నిరాశగా ఇంటికి వచ్చాడు. అతని వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. ఉన్న కొంచెం సొమ్ము కూడా పోయింది. ఇక కుటుంబాన్ని పోషించే ధనం కూడా లేదని పావనితో గొప్పగా అంటే దిగులుగా తలదించుకున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి సరోజకు అనుకోకుండా లక్ష్మీదేవి స్వప్నంలో కనిపించింది. ఆ స్వప్నంలో లక్ష్మీదేవికి ఆమెకి ఇలా చెప్పింది, ఓ సరోజ, నువ్వే ఈ ఇల్లు సర్వనాశనం కావడానికి కారణం. నువ్వు మారకపోతే నీ కుటుంబం మరింత నాశనమవుతుంది. నా ఆశీస్సులు పొందాలంటే నీలో మార్పు రావాలని లక్ష్మీదేవి అంది. ఈ కళ చూసి సరోజ ఒక్కసారిగా నిద్రలేచింది. తన తప్పులను గుర్తించింది. తనలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి సరోజ ప్రతిరోజు కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం మొదలుపెట్టింది. ఉదయాన్నే లేచి భర్తకు పిల్లలకు సేవ చేయడం ప్రారంభించింది. తల్లి అత్తమామల్ని గౌరవించడం ప్రారంభించింది. ఇతరులతో గౌరవంగా ప్రవర్తించడం అలవాటు చేసుకుంది. ఇంట్లో శుభ్రత, పూజలు, మంచి సంస్కారాలు అలవాటు చేసుకుంది. ఆమె మారడం వల్ల మెల్లగా ఇంటి వాతావరణం కూడా మారింది. పిల్లలు సంతోషంగా మారారు. రాఘవుడికి వ్యాపారంలో మళ్ళీ మంచి లాభాలు ప్రారంభమైంది. ఆర్థికంగా కుటుంబం మెరుగుపడింది. కాబట్టి నారద, ఇంటి గ్రోణిలో లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. హిందూ శాస్త్రంలో గృహిణి నడిచే దేవతని చెప్తూ ఉంటారు కదా. గృహిణులు కొన్ని పనులు చేస్తే ఇంటికి ధనలక్ష్మి దూరం అవుతుంది, పేదరికం, దురదృష్టం నెలకొంటాయి. మొదటిగా దేవతలు, తల్లిదండ్రులను గౌరవించని స్త్రీలు ఉంటే చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ముఖ్యంగా ఏ స్త్రీ అయితే తల్లిదండ్రులను, అత్తమామలను అవమానిస్తుందో, వారిని చిన్న చూపు చూడడం, వారికి మాట వినకపోవడం వంటి పనులు చేస్తుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి దూరంగా ఉంటుందని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. అంతేకాకుండా నారద ఏ స్త్రీ అయితే చీపురును కాళ్ళతో తొక్కుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు. చీపురు శనిదేవుడు ఆయుధం. అలాంటి చీపురుని కాళ్ళతో తొక్కితే లక్ష్మీదేవి కాదు, దరిద్ర దేవత కూడా ఇంట్లోకి వస్తుంది. మన శాస్త్రాల్లో ప్రతి దానికి కూడా ప్రత్యేక స్థానం ఇచ్చారు కదా. చీపురు కూడా ప్రత్యేక స్థానం ఇచ్చారు. అందుకే చీపురుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని చీపురుకి ఇవ్వాల్సిందే. లేదంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి చీపుర్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే చీపుర్ని కాలుతో తొక్కకండి. తొక్కితే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదని శ్రీకృష్ణుడు నారదుడు చెప్పాడు. ఇక మూడో విషయం ఏంటంటే, ఎవరైతే ఇంట్లో శుభ్రత పాటించరో వారి ఇంట్లో ఎప్పటికీ కూడా లక్ష్మీదేవి అడుగుపెట్టదు. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటిని నీట్గా ఉంచుకోవాలి. అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. ఇక నాలుగో అంశం చూద్దాం. కొంతమంది వేసుకున్న స్త్రీలకున్నటువంటి గాజులు పొరపాటున పగిలితే ఆ గాజు ముక్కలను డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. కానీ అలా డస్ట్బిన్లో గాజులు వేస్తే నిత్యం పేదరికం అనుభవిస్తారు. లక్ష్మీదేవి మీ ఇంటికి రమ్మన్నా రాదని పెద్దలు అంటూ ఉన్నారు. మరి పగిలిన గాజు ముక్కలను ఏం చేయాలంటే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ముఖ్యమైనదే. ఎవరైతే ఇంటి తలుపులు గట్టిగా దబాలమని వేస్తారో లేదా మూసేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు. అసలు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవికి రానే రాదు. తలుపులు దబాలమని వేస్తే లక్ష్మీదేవి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. కనుక తలుపులను పెద్ద శబ్దం లేకుండా నిదానంగా వేయాలి. ఎవరైతే ఇంట్లో ఉన్న వస్తువులు జాగ్రత్తగా చూసుకుంటారో అలాంటి వారి ఇంటికి ఎల్లవేళ కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని భోజనం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అలా గుమ్మం దగ్గర కూర్చుని తినడం అశుభం అని హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇదే కాదు, అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు చేయడం కూడా లక్ష్మీదేవి నిలవకపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. ఇలాంటి వారందరి ఇళ్లలో కూడా దరిద్ర దేవత తాండవిస్తుందని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పారు. కాబట్టి స్త్రీలు ఈ నియమాలు పాటించండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే తప్పకుండా ఈ పనులు చేయండి. జాగ్రత్తగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.